నమస్తే అండి అందరికీ. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. రాత్రిపూట పనిచేసే ఉద్యోగులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషలీ ఫర్టిలిటీ గురించి మాట్లాడినట్టయితే. సో ఒక కపుల్స్ మన దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారండి. కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, మేడం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము, ఇప్పుడు 2-3 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, మా ఇద్దరికి కూడా మేము సాఫ్ట్వేర్ నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, అంటే నైట్ పని ఉంటుంది, దానివల్ల మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదా, అది రీజన్ అవ్వచ్చా? డెఫినెట్లీ ఎస్ అండి. ఇప్పుడు మనుషులు అన్నాక మన సర్కేడియన్ రిథమ్, మన హ్యూమన్ నార్మల్ నేచర్ ఇస్ రాత్రి నిద్రపోవాలి, పొద్దున పని చేయాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్నో ప్లేసెస్లో, ఎన్నో జాబ్స్లో రిక్వైర్మెంట్ ఏంటి అంటే నైట్ పని చేస్తున్నాము, పొద్దున్న నిద్రపోవాల్సి వస్తుంది. అలా అని మన ప్రెగ్నెన్సీకి అఫెక్ట్ చేస్తుంది కదా అని మన ప్రొఫెషన్ని మనం మానుకోలేం కదండి. సో ఏం చెయ్యొచ్చు, అదే ప్రొఫెషన్లో అదే నైట్ రొటీన్ చేసుకుంటూ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ స్లీప్ రొటీన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, కరెక్ట్గా ఈ స్లీప్ రొటీన్ మెయింటైన్ చేస్తే మన హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది బాడీలో. దానివల్ల మన స్పర్మ్ ప్రొడక్షన్ ప్లస్ ఎగ్స్ మెన్స్ట్రువల్ సైకిల్ అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయి. ఈ నైట్ రొటీన్, ఈ డే రొటీన్ డిస్టర్బ్ అయిన వాళ్ళలో, నైట్ షిఫ్ట్ వర్కర్స్లో ఖచ్చితంగా ఇవి ఎఫెక్ట్ అవుతాయి. మగవాళ్ళలో అయితే వాళ్ళ స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేడీస్లో అయితే వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్స్, పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం, ఇర్రెగ్యులర్ అయిపోవడం, ఇవన్నీ నోటీస్ చేస్తూ ఉంటారు. సో మన లెవెల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మన స్లీప్ స్కెడ్యూల్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నైట్ అంతా పని చేస్తున్నారు, మార్నింగ్ నిద్రపోవాలి. సో మార్నింగ్ నిద్రపోవాలి అన్న టైంలో కనీసం ఒక 6 నుంచి 7 గంటలు డిస్టర్బెన్స్ లేకుండా అన్ఇంటరప్టెడ్ స్లీప్ అంటామండి, అటువంటి నిద్ర ఉండేలాగా చూసుకోండి. ఆ నిద్రపోయే చోటు కూడా కామ్గా ఉండాలి, ఎక్కువ నాయిస్ ఉండకూడదు. డార్క్ రూమ్ పెట్టుకోండి, అంటే హాల్లో లైట్స్ ఉన్న చోట, అందరు ఇటు ఇటు తిరుగుతున్న చోట మీరు సోఫా మీద నిద్రపోవడం, దట్ ఈస్ నాట్ రైట్. కామ్ రూమ్, డార్క్ రూమ్, లోపల వెళ్ళి నిద్రపోవాలి. ప్రిఫరబుల్లీ కర్టన్స్ కూడా మీరు డార్క్ది పెట్టుకోండి, సో దట్ బయట లైట్ మీకు సీపిన్ కాకుండా. అవసరం పడితే ఐ మాస్క్ కూడా పెట్టుకోండి. సో అటువంటి స్లీప్ ఒక 6 నుంచి 7 గంటల దాకా ఉండాలి. అండ్ ఇలా నిద్రపోయే ముందు ఒక 1 అవర్ వరకు అన్నా మీ ఫోన్లు కానీ, మీ ల్యాప్టాప్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ చూడొద్దు. టీవీ చూసి వచ్చి ఇమీడియట్గా నిద్రపోవడం. మీరు ఒక 1 అవర్ స్క్రీన్ టైం లేకుండా వెయిట్ చేసి బెడ్కి వెళ్తే మీ బాడీలో మెలటోనిన్, ఏదైతే స్లీప్ హార్మోన్ ఉంటుందో, ఫాస్ట్గా రైజ్ అవుతుంది, మంచిగా నిద్ర వస్తుంది. సో అందుకని ఇది ఫస్ట్ మీ స్లీప్ స్కెడ్యూల్ సెట్ చేసుకోండి. అంటే పొద్దున పూట నిద్రపోయినా ఇవన్నీ పాటించి చూడండి. సెకండ్ వచ్చేసి న్యూట్రిషన్, ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు దాని మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ నైట్ టైం పని చేస్తున్నా కూడా 3 మీల్స్ అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ స్నాక్స్ ఉండేలాగా చూసుకోండి. నార్మల్ ఎట్లా ఉంటారో అలానే ఉండాలి. వర్క్ ముందు నైట్ టైం చాలా హెవీ మీల్ తీసుకోవడం, లేదా నిద్రపోయే ముందు హెవీగా తినేయడం వద్దు. లైట్ ప్రోటీన్ రిచ్ స్నాక్, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు, కర్డ్, యోగర్ట్ మంచిది, నట్స్ మంచివి, వెజిటేబుల్స్ మంచివి. సో ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉండేలా చూడండి. షుగర్స్ ఎక్కువ ఉండకూడదు, హై షుగర్స్, చాక్లెట్స్, స్వీట్స్ ఇవి అవాయిడ్ చేయండి. థర్డ్ వచ్చేసి మీరు మీ లైఫ్ స్టైల్, ఎన్వైర్న్మెంట్లో ఎటువంటి చేంజెస్ తీసుకొని రావాలి. పని అయిపోయింది, నైట్ టైం వర్క్ అయిపోయింది, ఆఫీస్లో మీరు వెనక్కి వస్తున్నారు ఇంటికి. వెనక్కి వచ్చే దారిలో పొద్దున టైం కాబట్టి ఎక్కువగా సన్లైట్ ఉందంటే సన్ గ్లాసెస్ క్యారీ చేయండి. అప్పుడు మీకు ఎక్కువగా బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోవడానికి డిస్టర్బెన్స్ ఉండకుండా హెల్ప్ చేస్తుంది. సో అది చేయొచ్చు. సెకండ్ వచ్చేసి మీ క్యాఫీన్, కాఫీస్ తాగుతూ ఉంటారు కదా నిద్ర రాకూడదు అని చెప్పేసి. ఇప్పుడు నైట్ అంతా మీరు వర్క్ చేస్తున్నారంటే ఫస్ట్ హాఫ్లో మీరు కాఫీ తీసుకోండి, సెకండ్ హాఫ్లో అవాయిడ్ చేయండి. ఇంకా బికాజ్ మార్నింగ్ ఇంటికి వచ్చాక నిద్రపోవాలి కాబట్టి ఆ టైంలో మీరు కాఫీని ఆ టైంలో అవాయిడ్ చేసేసేయండి. సో ఇట్లా లైఫ్ స్టైల్ మీరు వీటిలో కూడా చేంజెస్ తీసుకురావచ్చు. ఇలా చేయగలిగితే ఎంతో కొంత మనము ఎగ్కి, స్పర్మ్కి, మీ మెన్స్ట్రువల్ సైకిల్స్కి, హార్మోన్స్కి జరిగే నెగటివ్ ఇంపాక్ట్ని తగ్గించడం కుదురుతుంది. లాస్ట్ వచ్చేసి ఇవన్నీ పాటిస్తూ కూడా ఒక కపుల్, చిన్న వయసు వాళ్ళే, పెళ్ళై 1 ఇయర్గా ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీకి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మాత్రం ఒకసారి వచ్చి ఖచ్చితంగా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కలవండి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కణాల కౌంట్లో కానీ, వైఫ్కి స్కాన్ చేస్తే ఎగ్ నంబర్స్లో కానీ ఏదో ఒకటి ఏమన్నా బయటపడితే మనం అర్లీగా దాన్ని ట్యాకిల్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కూడా సక్సెస్ రేట్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.